ఆదాబ్ కథనానికి స్పందన. అక్రమ కట్టడంపై కొరడా గొలిపించిన టౌన్ ప్లానింగ్ అధికారులు. చట్ట ప్రకారం చర్యలు చేపట్టడంపై అధికారుల ప్రశంసల వెల్లువ. నిబంధనలకు విరుద్ధంగా తోకజాడిస్తే కఠిన చర్యలు తప్పమంటున్న అధికారులు. ఆదాబ్ కథనంపై స్పందించిన టీపీఓ అధికారులు. మనం రాశాం కదా, G+2 అనుమతి తీసుకుని యథేచ్ఛగా బహుళంతస్తుల నిర్మాణం అని. అల్లాపూర్ డివిజన్ గాయత్రి నగర్ పరిధిలో సున్నం చెరువు వైపు వెళ్లే దారిలో ప్లాట్ నంబర్ 469/Aలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న బహుళంతస్తుల అక్రమ కడ్డాన్ని మూసాపేట సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చేసి చేపట్టారు. నిబంధనలతో సెల్లార్ నిర్మించకుండా, ఎటువంటి పార్కింగ్ సౌకర్యం కల్పించకుండా రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకున్న చోటే కమర్షియల్ దృష్టితో 4 షట్టర్స్ వేయటాన్ని ఆదాబ్ హైదరాబాద్ ఏప్రిల్ 29 ప్రచురించిన ప్రత్యేక కథనానికి స్పందించిన టౌన్ ప్లానింగ్ అధికారులు మంగళవారం భవనంలో అనుమతి లేని నిర్మాణాన్ని జేసీబీలతో కూల్చేశారు. మరోసారి అనుమతి లేని నిర్మాణం చేపడితే కేసు నమోదు చేయడం జరుగుతుందని భవన యజమాని హెచ్చరించారు. ఇక ముందు కూడా జీహెచ్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడితే చూస్తూ ఊరుకుని లేదని ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూల్చేత సమయంలో అక్కడ చేరుకున్న మీడియాను ఉద్దేశించి అధికారులు ప్రకటించారు. సో ఆదాబ్ హైదరాబాద్ కథనానికి స్పందించి అక్రమ నిర్మాణంపై చర్య తీసుకున్న మూసాపేట సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. ఇలా ప్రభుత్వ ఖజానా గండి కొడుతున్న అక్రమ నిర్మాణాలపై కొరడా గుల్పించిన టౌన్ ప్లానింగ్ అధికారులకు ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. నిజంగా కొంత లేట్ అయినా కానీ ఇప్పటికైనా యాక్షన్ తీసుకున్నారు, మంచి విషయం.